ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మరికొన్ని గంటల్లో ఆకాశంలో అద్భుతం జరగబోతుంది. 6 గ్రహాలు ఒకే వరుసలోకి రాబోతున్నాయి. ఈ విధంగా 6 గ్రహాలు ఒకే వరుసలోకి రావటం మూలంగా ఈ 4 రాశుల వారికి అంతులేని అదృష్టం కలగబోతుంది. అయితే 6 గ్రహాలు ఒకే వరుసలోకి రావటం మూలంగా ఏ రాశుల వారికి అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి? ఆ 4 రాశుల వారు ఎవరు? ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరికొన్ని గంటల్లో ఆకాశంలో అద్భుతం జరగబోతుంది. ఈ విధంగా గ్రహాలు ఒకే వరుసలోకి రావటం అనేది కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఒక్కో సందర్భంలో 4 గ్రహాలు ఒకే వరుసలోకి వస్తూ ఉంటాయి. అలాగే 6 గ్రహాలు ఒకే వరుసలోకి, 8 గ్రహాలు ఒకే వరుసలోకి, ఈ విధంగా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. అయితే మరికొన్ని గంటల్లో 6 గ్రహాలు ఒకే వరుసలోకి రావటం మూలంగా, ఈ యొక్క గ్రహస్థితి మూలంగా 4 రాశుల వారికి అంతులేని అదృష్టం కలగబోతుందనే చెప్పుకోవాలి. ఈ గ్రహస్థితి అనేది 4 రాశుల వారి యొక్క జీవితంలో అత్యంత అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. వారి జీవితంలో వారు సక్సెస్ వైపు ముందుకు దూసుకుని వెళ్తారు. అంతకుముందు ఎటువంటి కష్టాలు పడ్డవారైనప్పటికీ కూడా జీవితంలో ఈ సమయంలో వారికి చాలా కీలకమైన పరిణామాలు, అనుకూలమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. అదృష్టానికి దగ్గరగా వారి యొక్క జీవితం అనేది నడుస్తుంది. అయితే ఆ 4 రాశుల్లో మొదటి రాశి ఎవరు అంటే కనుక వృషభ రాశి. కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి వారిగా పరిగణించబడతారు. ఇది రాశి చక్రంలో 2వది. ఈ వృషభ రాశి వారు దయాగుణాన్ని, దానగుణాన్ని కలిగి ఉంటారు. క్షమాగుణం కూడా అధికంగా ఉంటుంది. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పరులనే చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క గ్రహస్థితి అంటే 6 గ్రహాలు ఒకే వరుసలోకి రావటం మూలంగా వృషభ రాశివారు అంతులేని అదృష్ట ఫలితాలనైతే సొంతం చేసుకోబోతున్నారు. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అంతకుముందు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలను ఈ సమయంలో అతి సులువుగా సాధించగలుగుతారు. విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారి యొక్క కల ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు విదేశాలకు వెళ్లటానికి అంతకుముందు మీకు ఎటువంటి అడ్డంకులు, ఆటంకాలైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో ఈ సమయం చాలా కీలకమైందనే చెప్పుకోవాలి. అద్భుతమైన పరిణామాలు చూస్తారు. ఆర్థికంగా గణనీయమైన పురోగతినైతే మీరు సాధించబోతున్నారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో మీకు ఎటువంటి చిక్కులు, సమస్యలు ఇంతకు ముందైతే ఉన్నాయో వాటిని అధిగమించి మీరు ముందుకు సాగగలుగుతారు. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జాతకంలో అద్భుతమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని వారు చూడబోతున్నారు. ఇక 2వ రాశి ఎవరు అంటే కనుక కన్యా రాశి. ఉత్తర నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశి వారిగా పరిగణించబడతారు. ఇది రాశి చక్రంలో 6వది. ఈ కన్యా రాశి వారికి కూడా ఈ గ్రహస్థితి అంటే 6 గ్రహాలు ఒకే వరుసలోకి రావటం మూలంగా అద్భుతమైన పరిణామాలు, అద్భుతమైన ఫలితాలు వీరి యొక్క జీవితంలో ఈ సమయంలో చూడబోతున్నారనే చెప్పుకోవాలి. సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు. ఉద్యోగార్థుల యొక్క కల నెరవేరుతుంది. చక్కటి ఉద్యోగ అవకాశాలు కూడా మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. అంతకుముందు అతి కష్టం మీద కూడా సాధించలేని ఉద్యోగ అవకాశాలను ఈ సమయంలో అతి సులువుగా సాధించగలుగుతారు. ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు చక్కటి శుభవార్తనైతే వినబోతున్నారు. అలాగే ఈ సమయంలో మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ ఆ పనిలో మీరు ఎక్కువగా కష్టపడకుండానే ఫలితాన్ని మీకు అనుకూలంగా చూస్తారు. అలాగే ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బదిలీ కోసం ఎదురుచూస్తున్న వారికి బదిలీ కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగపరంగా మీకున్నటువంటి చిక్కులు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా గణనీయమైన పెరుగుదలను కూడా మీరు చూడబోతున్నారు. అలాగే విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. వివాహానికి సంబంధించి చక్కటి శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. మీకు అన్ని విధాలుగా అనుకూలమైన జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. ఆర్థికంగా ఊహించని గణనీయమైన పెరుగుదలనైతే మీరు చూడబోతున్నారు. ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి కూడా అదృష్ట ఫలితాలు అనేవి ఈ గ్రహస్థితి కారణంగా కనిపించబోతున్నాయి. ఇక 3వ రాశి ఎవరు అంటే కనుక మకర రాశి.
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశి వారిగా పరిగణించబడతారు. ఇది రాశి చక్రంలో 10వ రాశి. ఈ మకర రాశి వారికి కూడా 6 గ్రహాలు ఒకే వరుసలోకి రావటం మూలంగా ఈ యొక్క గ్రహస్థితి కారణంగా అద్భుతమైన ఫలితాలు వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. మునుపెన్నడూ చూడనటువంటి అద్భుతమైన ఫలితాలను ఈ సమయంలో మీరు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి చక్కగా ఉపశమనమైతే లభించబోతుంది. మీ అనారోగ్య సమస్యలకి మీరు చెక్ పెట్టబోతున్నారనే చెప్పుకోవాలి. ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతి సాధిస్తారు. అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి దోషాలతో అయితే బాధపడుతున్నారో ఆ దోషాల నుండి విముక్తి కూడా మీకు లభిస్తుంది. అలాగే వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులను కూడా దక్కించుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమై మంచి అవకాశాలు వారి ముందుకు వస్తాయి. అలాగే మీ జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి విజయాలను కూడా ఈ సమయంలో మీరు సొంతం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ మకర రాశి జాతకులు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం జరిగే సూచన కనిపిస్తుంది. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారి యొక్క జీవితంలో కూడా అత్యద్భుతమైన ఫలితాలనైతే వీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభం కూడా కనిపిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఆర్థికంగా గణనీయమైన పెరుగుదలనైతే వీరు చూడబోతున్నారు. ఇక 4వ రాశి ఎవరు అంటే కనుక మీన రాశి. పూర్వభాద్ర 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీన రాశి వారిగా పరిగణించబడతారు. ఇది రాశి చక్రంలో 12వది. ఈ రాశి వారికి కూడా ఈ యొక్క గ్రహస్థితి అంటే 6 గ్రహాలు ఒకే వరుసలోకి రావటం మూలంగా ఆకాశంలో జరిగే ఈ యొక్క అద్భుతం మూలంగా వీరి జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది. ఈ గ్రహస్థితి మీనరాశి వారికి అత్యంత అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. చేపట్టిన ప్రతి పనిలో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు. అలాగే వ్యాపారంలో లాభాలు లేక నిరాశలో ఉన్నవారికి చక్కటి లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి మీరు సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీ యొక్క కోరిక నెరవేరుతుంది. చక్కటి భాగస్వాములు లభిస్తారు. కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభించబోతుంది. అలాగే ఆర్థికంగా గణనీయమైన పెరుగుదలను మీరు చూడబోతున్నారు. అలాగే నూతన వ్యాపారాలు మొదలు పెట్టబోతున్నారు. అలాగే మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఆర్థికంగా డబ్బు సమకూరటం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. లోన్స్ శాంక్షన్ అవ్వటం కావచ్చు. అలాగే మీరు ఎవరి ద్వారా అయినా అప్పుగా డబ్బు తీసుకోవాలి అనుకుంటే వారు డబ్బు తక్కువ ఇంట్రెస్ట్కే మీకు ఇవ్వటం కావచ్చు. ఈ విధంగా మీరు ఆశించిన ఫలితాలనైతే దక్కించుకోబోతున్నారు. అలాగే ఉద్యోగరీత్యా మీకున్న సవాళ్లను అధిగమిస్తారు. ప్రమోషన్ పొందుకునే అవకాశాలు ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలకి విముక్తి కూడా లభిస్తుంది. పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. ఆర్థిక పెరుగుదల ఉండబోతుంది. 2-3 ఆదాయ మార్గాల ద్వారా ఈ యొక్క కన్యారాశి వారు డబ్బులు సంపాదించబోతున్నారు. ఆర్థికంగా గణనీయమైన పెరుగుదలనైతే వీరు చూడబోతున్నారు. ఈ విధంగా ఈ 4 రాశుల వారి యొక్క జీవితంలో అద్భుతమైన పరిణామాలు మరికొన్ని గంటలు దాటిన తర్వాత అంటే మరికొన్ని గంటల్లో 6 గ్రహాలు అనేవి ఒకే వరుసలోకి రావటం మూలంగా ఈ యొక్క గ్రహస్థితి కారణంగా ఈ యొక్క 4 రాశుల వారి యొక్క జీవితంలో అద్భుతమైన పరిణామాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. శివారాధన వీరికి మేలు చేస్తుంది. దాన ధర్మాలు చేయండి. అలాగే గోమాత సేవ కోసం మీకు వీలైనంత సమయాన్ని గడపండి. గోమాత సంరక్షణ కోసం ఆర్థిక సహాయాన్ని చేయండి. మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయండి. ఇవి మీకు ఎన్నో శుభ ఫలితాలను ఇస్తాయి. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సూర్యారాధన చేయండి. శని భగవానుణ్ణి కూడా ఆరాధించండి. ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, మరికొన్ని గంటల్లో ఆకాశంలో 6 గ్రహాలు ఒకే వరుసలోకి రావటం అనే అద్భుతం జరగబోతుంది. ఈ అద్భుతం కారణంగా ఏ 4 రాశుల వారి యొక్క జీవితంలో అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు. ఆ 4 రాశుల వారు ఎవరో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.